హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. పటాన్ చెరువు కాంగ్రెస్ ఇటీవల వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మార్పుతో మొదలైన ఈ వివాదం తుఫానుగా మారుతుందే తప్ప తీరం దాటం లేదు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య పచ్చగడ్డిస్తే బగ్గుమనేంత రాజకీయ వైరం ఉంది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు కాటా శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులపై మహిపాల్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారనేది కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కాటా ఓడిపోయినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులకు కొంత ఊరట కలిగించింది. కానీ అధికారం వచ్చిన 6 నెలల్లోనే పటాన్ చెరువులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి చేరికను బహిరంగంగా వ్యతిరేకించారు. తమ మీద కేసులు పెట్టి జైలుకు పంపిన ఎమ్మెల్యేని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థి నీలం మధు, కాటా శ్రీనివాస్ వర్గాలు ఉండగా మహిపాల్ రెడ్డి రాకతో పార్టీ పరిస్థితి 3 ముక్కలాటగా మారిపోయింది. ఈ క్రమంలో మొన్న జనవరిలో ఎమ్మెల్యే నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడం లేదని, అభివృద్ధి కార్యక్రమాలకు తమని ఆహ్వానించడం లేదని కాటా వర్గం ఆందోళనకు దిగింది. అసలు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అందులో సీఎం రేవంత్ ఫోటో లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఫోటో పెట్టారు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నేత వినోద్ రెడ్డితో కలిసి పటాన్ చెరువు వివాదంపై పీసీసీ కమిటీ వేసింది. ఈ కమిటీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయాలను తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు గొడవ సద్దుమణిగింది. ఇక తాజాగా ఈ నెల 4న జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇందిరమ్మ కమిటీల్లో ఎమ్మెల్యే పెత్తనం ఎందుకంటూ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ ముందే కాంగ్రెస్ నాయకులు గొడవపడ్డారు. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇచ్చిన పేర్లను ప్రకటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించగా అక్కడే ఉన్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వారికి నచ్చజెప్పి సముదాయించారు. సమావేశం అనంతరం రామ్మోహన్ రెడ్డి వారితో సమావేశం కాగా మహిపాల్ రెడ్డికి పార్టీ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తేలితే తామంతా కూడా పార్టీకి రాజీనామా చేస్తామని పాత కాంగ్రెస్ లీడర్స్ అల్టిమేటం జారీ చేశారట. ఇక పటాన్ చెరువు వివాదంపై కమిటీ సభ్యులుగా ఉన్న ఆది శ్రీనివాస్, వినోద్ రెడ్డి ఇప్పటికే జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి నుంచి అభిప్రాయ సేకరణ జరపగా ఇప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో సమావేశం అయ్యారట. అందరి అభిప్రాయాలను తీసుకున్న ఈ కమిటీ త్వరలోనే ఆ నివేదికను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న 3 నేతలు కూడా కమిటీకి ఒకే విషయం చెప్పినట్లుగా సమాచారం. పార్టీలో గత 10 ఏళ్లుగా ఉన్నవారికే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, కొత్తగా వచ్చిన వారిని పరిగణలోకి తీసుకోవద్దని సూచించారట. కాటా శ్రీనివాస్కి సముచిత స్థానం ఇవ్వాలని, కాటా గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరిని పార్టీ సమన్వయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. లేకపోతే నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పెద్దల అభిప్రాయం చెప్పారట. జటిలమైన పటాన్ చెరువు సమస్యను పరిష్కరించడం అంటే కత్తి మీద సామేనని భావిస్తున్నారు. అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపుతుందో చూద్దాం మరి.